హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సంక్రాంతికి వస్తున్న మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్స్ తో పాటు మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ వీడియోకి నేను లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో మీరు ఈ వీడియోకి 300 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. ఇక ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ఐడెంటిటీ మూవీ. సో ఈ మూవీలో మనకి త్రిష గారు అండ్ టొవినో థామస్ గారు అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ మనం చెప్పినట్టే ఈ మూవీ మనకి జనవరి 31st కి అయితే రిలీజ్ అయిపోయింది అనమాట G5 లో. సో ఎగ్జాక్ట్ గా ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయిన 7 days కి ఓటీటీకి అయితే వచ్చేసింది అనమాట. సో మీకు ఇలానే యాక్యురేట్ గా ఓటీటీ రిలీజ్ డేట్స్ కావాలంటే మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఇక నెంబర్ 2 మార్కో మూవీ. సో ఈ మూవీలో మనకి ఉన్ని ముకుందన్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ ఈ మూవీ మనకి జనవరి 1st కి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది మన తెలుగులో. అండ్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీకి 300 crores గ్రాస్ అయితే వచ్చింది అనమాట. సో ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయితే అవ్వింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి సోనీ లివ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీని మనకి Feb 14th కి అయితే రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ అండ్ మలయాళం లాంగ్వేజెస్ లో సోనీ లివ్ వాళ్ళు అయితే ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఎవరైనా మార్కో మూవీని థియేటర్స్ లో మిస్ అయ్యి ఉంటే మీరు ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే సోనీ లివ్ అయితే వాచ్ చేయండి Feb 14th నుంచి. నెంబర్ 3 ద వైట్ లోటస్. సో ఇది ఒక సిరీస్ అనమాట. అండ్ ఈ సిరీస్ ని మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు కొత్త సీజన్స్ అయితే తీసుకొస్తున్నారు అనమాట హాట్స్టార్ వాళ్ళు. అండ్ ఈ సిరీస్ ని మనకి Feb 17th అయితే తీసుకొస్తున్నారు. మన తెలుగు, తమిళ్, మలయాళం అండ్ కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్ లో అయితే ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు Feb 17th నుంచి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో. ఇక నెంబర్ 4 బేబీ జాన్ మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అయింది అనమాట రీసెంట్ గానే. అండ్ ఈ మూవీలో కీర్తి సురేష్ అండ్ వరుణ్ ధవన్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ ఈ మూవీ తమిళ్ తేరి మూవీకి రీమేక్ మూవీ అనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ డిజాస్టర్ అయితే అయిపోయింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ మనకి Feb 7th నుంచి అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఎవరైనా బేబీ జాన్ మూవీని ఓటీటీలో చూద్దామని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు Feb 7th నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఇక నెంబర్ 5 డాకు మహారాజ్ మూవీ. సో ఈ మూవీలో మనకి బాలకృష్ణ గారు అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ ఈ మూవీకి జనవరి 12th మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట. అండ్ థియేటర్స్ లో మంచి టాక్ ని తెచ్చుకుంది. అండ్ మూవీ కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి Feb 14th అయితే తీసుకొస్తున్నారు. ఎవరైనా డాకు మహారాజ్ మూవీని థియేటర్స్ లో కనుక మిస్ అయ్యి ఉంటే మీరు ఓటీటీలో చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు Feb 14th నుంచి నెట్ఫ్లిక్స్ లో. అండ్ అలానే ఈ మూవీకి సంబంధించి హెచ్డి కూడా వచ్చింది. నెంబర్ 6 గేమ్ చేంజర్ మూవీ. సో ఈ మూవీలో మనకి రామ్ చరణ్ అండ్ కియారా అడ్వాణి అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి జనవరి 10th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట. అండ్ థియేటర్స్ లో ఎటువంటి టాక్ ని తెచ్చుకుందాం మనందరికీ తెలిసిందే. అండ్ ఈ మూవీకి టోటల్ గా 113 కోట్లకు పైగానే లాసెస్ అయితే వచ్చినాయి అనమాట. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి Feb 7th అయితే తీసుకొస్తున్నారు. ఫస్ట్ ఈ మూవీ మనకి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఆ తర్వాత మనకి హిందీ లాంగ్వేజ్ అయితే లేట్ గా అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఎవరైనా గేమ్ చేంజర్ మూవీని థియేటర్స్ లో కనుక మిస్ అయ్యి ఉంటే మీరు ఓటీటీలో వాచ్ చేద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో Feb 7th నుంచి. అండ్ అలానే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి మీ అందరికీ తెలిసిందే కదా హెచ్డి ప్రాబ్లం అయితే ఈ మూవీకి అయితే ఉందని. సో మీరైతే కొంచెం చూసుకోండి. ఇక నెంబర్ 7 ఉపేంద్ర గారు లీడర్లో యాక్ట్ చేసిన UI మూవీ అనమాట. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో డిసెంబర్ మంత్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో మనకి అనుకున్న రేంజ్ లో అయితే ఈ మూవీ అయితే పర్ఫామ్ చేయలేదు. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ G5 వాళ్ళు ఈ మూవీని మనకి Feb 2nd వీక్ లో అయితే తీసుకొస్తున్నారు. సో Feb 2nd వీక్ లో ఈ మూవీ మనకి Feb 12th కి అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఎవరైనా UI మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే G5 అయితే వాచ్ చేయండి Feb 12th నుంచి మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 8 దేవికినందనం వాసుదేవ. సో ఈ మూవీ గురించి అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారనమాట ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని. సో రీసెంట్ గా ఏంటంటే ఈ మూవీ హిందీ వర్షన్ అయితే తీసుకొస్తున్నారనమాట కలర్స్ సినీప్లెక్స్ అనే ఛానల్లో. సో ఈ మూవీ మనకి Feb 8th కి 8 PM కి అయితే అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఓటీటీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. సో ఏమైనా అప్డేట్ వస్తే నేను మీకు అప్డేట్ చేస్తా. ఇక నెంబర్ 9 సంక్రాంతికి వస్తున్న మూవీ. సో ఈ మూవీలో మనకి విక్టరీ వెంకటేష్ గారు, మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ ఈ మూవీ మనకి జనవరి 14th కి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట పొంగల్ కి. అండ్ థియేటర్స్ లో ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. అండ్ ఈ మూవీ టోటల్ గా వరల్డ్ వైడ్ గా 250 కోట్లకు పైగానే గ్రాస్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేయబోతుంది అనమాట రీజనల్ గా. సో చూద్దాం ఇంకే ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తో ఈ మూవీ. ఇక ఈ మూవీ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ వచ్చేసి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. సో G5 వాళ్ళు వీళ్ళ మూవీకి సంబంధించి అన్ని రైట్స్ అయితే వాళ్ళైతే ప్యాక్ చేసుకున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకి Feb 14th కి అయితే G5 అయితే అవైలబుల్ గా ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఈ మూవీ మనకి Feb 2nd వీక్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది G5 లో Feb 14th కి. సో ఎవరైనా సంక్రాంతికి వస్తున్న మూవీని థియేటర్స్ లో కనుక మిస్ అయ్యి ఉంటే మీరు ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే
చేస్తుంటే మీరైతే Feb 14 నుంచి అయితే వాచ్ చేయండి G5లో మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 10 ముఫాసా ద లయన్ కింగ్. సో మన తెలుగులో ఈ మూవీకి మహేష్ బాబు గారు అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు అండ్ హిందీలో షారుఖ్ ఖాన్ గారు అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు అనమాట. అండ్ ఈ మూవీ మనకి డిసెంబర్ మంత్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ బాగానే పర్ఫార్మ్ చేసింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి Disney+ Hotstar వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అనమాట. బికాజ్ ఈ మూవీని మనకి ప్రొడ్యూస్ చేసిందే డిజ్నీ వాళ్ళు, సో రైట్స్ కూడా వాళ్ళు అయితే ప్యాక్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకి March 7th అయితే ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఎవరైనా ముఫాసా ద లయన్ కింగ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు March 7th నుంచి మన తెలుగు లాంగ్వేజ్ లో. సో ఈ వీడియోకి ఇంతగా ఇలాంటి మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అండ్ దిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.